హాయ్ అండి, ఈరోజు అయితే దొబ్బ ఫ్రై చేయబోతున్నాను. చూడండి, కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసానండి. ఆయిల్ కాసేపు హీట్ అవ్వాలి. దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ 2 చిల్లీస్ వేసా, కొద్దిగా కొత్తిమీర, ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్స్ బాగా రెడ్గా వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లోనే కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇలా తుంచి వేయాలి ఫ్లేవర్ కోసం. ఈ కొంచెం కలర్ చేంజ్ అయింది కాబట్టి కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోకూడదు. అల్లం పేస్ట్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. ఇది పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇది ఆయిల్లోనే ఫ్రై చేయాలి బాగా. ఆయిల్లోనే కొద్దిగా పసుపు వేసుకుందాము. దానికి సరిపడా పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, అంటే స్పూన్ నిండా కాదు, కొద్దిగా తగ్గించి. ఆయిల్ వేస్తే బాగా కలిసిపోయిద్ది కాబట్టి పచ్చి వాసన పోయిద్ది, స్మెల్ రాకుండా ఉంటుందండి. అందుకని నేను ఆయిల్లోనే పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది ఒకసారి ఇలా చేసి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ దొబ్బ నీట్గా 3 టైమ్స్ అయితే వాష్ చేశాను శుభ్రంగా. చాలామంది ఉడకబెట్టి చేస్తారు, కానీ అవసరం లేదు. ఇలాగ వేసి బాగా కుక్ అయ్యేదాకా ఉంచాలి. మటన్ దొబ్బ అండి ఇది. ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఇందాక ఆనియన్స్లోనే సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుందాం. సాల్ట్ చూసి వేసుకోండి. దీని మీద ఇంకా మూత పెడదాం. ఒక 10 నిమిషాలు బాగా ఉడికిద్ది. ఇందాక చెప్పాను కదండి, ఇప్పుడు చూద్దాం 10 మినిట్స్ తర్వాత. చూసారా, దాంట్లోనే వాటర్ వచ్చాయి. దాంతోనే బాగా ఉడికిపోయిద్దండి. మనం ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది బాగా ఫ్రై అవ్వాలి. 20 మినిట్స్ అయితే పట్టిద్ది దీనికి టైం. ఇది ఇంకా బాగా కుక్ అవ్వాలి. ఇంకా 10 నిమిషాలు చూద్దాం. ఇది ఇలా ఉడికేటప్పుడే మనం కొద్దిగా కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. కొబ్బరి పేస్ట్. ఇది కొబ్బరి వేస్తేనే దీనికి టేస్ట్ ఉంటుంది.
నేనైతే వేస్తానండి, మీరు వేస్తారో లేదో మీ ఇష్టం అది. నేనైతే కొబ్బరి అయితే వేస్తాను, ఎందుకంటే బాగా ఫ్రై అయితే టేస్ట్గా ఉంటుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి, మనకు వాటర్ అనేది ఉండకూడదు. చూడండి వాటర్ అంతా లాగేసింది. ఇదైతే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. చాలు, గరం మసాలా కూడా ఎక్కువ వేసుకోకూడదు, దానికి సరిపడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఉండనిద్దాం. ఇప్పుడు దీనికి సరిపడా కారం కొద్దిగా వేద్దాం. ఒక స్పూన్ కారం అయితే వేసానండి నేను. కారం బాగా మగ్గాలి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది, బాగా డ్రై అయింది. ఇంతేనండి, సింపుల్గా. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, 2 రెబ్బలు పుదీనా వేద్దాం. పుదీనా ఎక్కువ వేసుకోకూడదు, కొత్తిమీర వేసుకోవచ్చు. అయిపోయిందండి, పొటేలు దబ్బ ఫ్రై తయారైపోయింది. మా ఛానల్ని లైక్ చేయండి. లైక్ మీ, షేర్ మీ, సబ్స్క్రైబ్ మీ, బెల్ గంట తప్పనిసరిగా కొట్టండి. ప్రియా సిస్టర్స్ గరికిపాటి.